ఈరోజు మన ముందు చాలా ఆసక్తికరమైన సమాచారం ఉంది. ఒక పెద్ద పరిశోధనా పత్రాల గుట్ట అని చెప్పొచ్చు. అవును, నిజంగానే. చాలా లోతైన సైకాలజీ ఆర్టికల్స్, కొన్ని చారిత్రక నోట్స్ అన్నీ కలిపి ఒక అద్భుతమైన డాక్యుమెంట్ తయారైంది. కరెక్ట్. ఈ సమాచారాన్ని అంతా క్రోడీకరించి చూస్తున్నప్పుడు నాకొక విషయం అర్థమైంది. వీటన్నింటి వెనుక ఒక బలమైన మూల కథ ఉంది. అదే, ఒక గుసగుసను నమ్మిన రాజు. ఖచ్చితంగా. ఒక గుసగుసను నమ్మిన రాజు. ఈరోజు మనం చెయ్యబోయే ఈ లోతైన విశ్లేషణ ముఖ్య ఉద్దేశమేంటంటే, ఇది కేవలం ఏదో ఒక పాత కథను చెప్పుకోవడం కోసం కాదు. కానే కాదు. ఇది పూర్తిగా మానవ నైజం గురించి. అవును. అసలు నాయకత్వం ఎలా పనిచేస్తుంది, నమ్మకాన్ని ఒక ఆయుధంగా ఎలా మార్చవచ్చు అన్న విషయాలను మనం డీకోడ్ చేయబోతున్నాం. అంటే ఒక మనిషి మనసులో మొదలయ్యే చిన్న అనుమానం ఎంతటి మానసిక విధ్వంసాన్ని సృష్టిస్తుందో విడమర్చి చెప్పడమన్నమాట. రైట్. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే, ఒక రాజ్యం పతనమైంది అంటే దానికి కారణం ఏదో బలమైన శత్రు సైన్యమని నమ్ముతాం కదా. సహజంగా అందరూ అనుకునేది అదే. కత్తులు, బాణాలు రాజ్యాలను కూలుస్తాయి అని. కానీ ఈ నోట్సు చదువుతున్నప్పుడు నాకనిపించిన ఒక అద్భుతమైన పోలిక ఉంది. ఒక బలమైన కోట గురించి ఆలోచించండి. సరే. ఆ కోట బయటి శత్రువుల దాడులను దశాబ్దాల పాటు చాలా సులభంగా తట్టుకుంటుంది. ఖచ్చితంగా. దాని రాతి గోడలు అంత బలంగా ఉంటాయి కాబట్టి. అదే. కాని అదే కోట లోపల చెదలు పడతో పరిస్థితేంటి? అబ్బా, అదొక ప్రమాదకరమైన పరిస్థితి. ఆ చెదలు నిశ్శబ్దంగా లోపలంతా తినేస్తాయి. అవును. పైకి చూస్తే కోట బలంగానే కనిపిస్తోంది, కాని లోపల గుల్లైపోతోంది. చివరికి ఒక్క చిన్న కుదుపుకే పునాదులతో సహా ఆ కోట కూలిపోతోంది. చాలా స్పష్టమైన పోలిక చెప్పారు. మనసులో మొదలయ్యే అనుమానం, ఇతరులు చెప్పే గుసగుసలు సరిగ్గా ఈ చెదలు లాంటివే. అంతేకదా. పైకి కనిపించవు, కాని లోపల నాశనం చేస్తాయి. మీరు చెప్పిన ఆ చెదలు పోలిక ఈ విశ్లేషణకు సరైన పునాది వేసింది. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, భౌతికమైన దాడులను మనం చూడగలం, వాటిని అడ్డుకోవడానికి వ్యూహాలు కూడా రచించగలం. గ్రేట్. కత్తికి డాలు అడ్డం పెట్టొచ్చు. అవును. కాని ఒక నాయకుడు చెవులో పడే చిన్న మాట అతని ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ పరిశోధనా పత్రాలను బట్టి చూస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. ఏంటది? అధికారంలో ఉన్న ఒక నాయకుడు శత్రువుల కత్తులు కన్నా తన పక్కనున్నవాళ్లు చెప్పే మాటలకే ఎక్కువగా ప్రభావితమవుతాడు. వావ్, నిజంగా ఇది చాలా లోతైన పాయింట్. ఈ కథ ద్వారా మనం సైకాలజీలోని కొన్ని ముఖ్యమైన అంశాలను విశ్లేషించబోతున్నాం. ముఖ్యంగా ఒక మనిషి నిర్ణయాలను ఇతరుల మాటలు ఎలా గుడ్డిగా మారుస్తాయి అనేది. అంటే నమ్మకమనేది ఒక నాయకుడికి ఎంత పెద్ద బలమో, అదే సమయంలో దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే అది ఎలా ఒక బలహీనతగా మారుతుందో మనం చూడబోతున్నాం. ఖచ్చితంగా. ఈ కథ వేణుగిరి అనే ఒక అందమైన కొండ ప్రాంతపు సామ్రాజ్యంలో మొదలవుతుంది. ఈ నోట్స్ ప్రకారం అక్కడ వీరేంద్ర అనే రాజు పాలన సాగిస్తున్నాడు. వీరేంద్రరాజు. అవును. వీరేంద్రరాజు కేవలం ఒక పాలకుడు మాత్రమే కాదు, అత్యంత పరాక్రమవంతుడు కూడా. ప్రజలు అతని పట్ల ఎంతో గౌరవంతో ఉంటారు. అంటే ఒక ఆదర్శవంతమైన నాయకుడనమాట. అవును. కాని వీరేంద్రరాజును అంత బలమైన నాయకుడిగా నిలబెట్టింది అతని దగ్గరున్న సైన్యం కాదు. మరేంటి? తన మనుష్యులపై అతను ఉంచిన అపారమైన నమ్మకం. అదే అతని అసలైన బలం. నమ్మకమే పునాదిగా ఉన్న రాజ్యమనమాట. కరెక్ట్. ముఖ్యంగా తన సేనాధిపతి అయిన అర్జున్ మీద ఆ రాజుకున్న నమ్మకం అనంతం. అర్జున్ ఈ కథలో అత్యంత కీలకమైన వ్యక్తి. అవును. అర్జున్ కేవలం ఒక సైనికాధికారి మాత్రమే కాదు, వీరేంద్రరాజుకు ఒక ఆత్మీయ మిత్రుడు, రాజ్యానికి ఒక రక్షకుడు. అలాంటి వాళ్ళు పక్కనుంటే ఏ రాజుకైనా కొండంత ధైర్యం ఉంటుంది. రైట్. కాని ఇక్కడే మనం లోతుగా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఈ కథలో ప్రజలు వీరేంద్రరాజును ఒక పాలకుడిగా గౌరవించారు, కాని అర్జున్ను మాత్రం తమలో ఒకడిగా ఎంతగానో ప్రేమించారు. అక్కడే అసలు చిక్కుందండి. అవును కదా. ఇక్కడొక క్షణం ఆగుదాం. ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇది కొంచెం ప్రమాదకరమైన పరిస్థితి కాదా? ఏ రకంగా అంటారు? అంటే ఒక నాయకుడి కంటే అతని కింద పనిచేసే వ్యక్తిని ప్రజలు ఎక్కువగా ప్రేమించడం అనేది అధికారంలో ఉన్న వ్యక్తికి ఒక అభద్రతా భావాన్ని కలిగించడం సహజం కాదా? ఖచ్చితంగా కలిగిస్తుంది.
నేనొకవేళ సింహాసనం లేదున్న రాజుస్థానంలో ఉంటే నాకంటే నా సైన్యాధ్యక్షుడికి ఎక్కువ పేరొస్తుంటే లోపలెక్కడో ఒక చిన్న భయం మొదలవుతుంది. అది చాలా సహజమైన మానవ నైజం. దీన్ని మనం ఆధునిక వ్యాపార సంస్థలతో పోల్చి చూస్తే చాలా సులభంగా అర్థమవుతుంది. ఎలాలో చెప్పండి. ఒక కార్పొరేట్ కంపెనీలో ఒక ప్రధాన అధికారి ఉంటాడనుకుందాం. అలాగే అతని కింద ఒక మేనేజరుంటాడు. రైట్, సీఈఓ మరియు మేనేజర్. ఆ అధికారికి తన పదవి వల్ల, అథారిటీ వల్ల గౌరవం దక్కుతుంది. కాని ఆ మేనేజర్ ప్రతిరోజూ తన జట్టుతో కలిసి గ్రౌండ్ లెవెల్లో కష్టపడతాడు కాబట్టి సహజంగానే అందరికీ ఇష్టడవుతాడు. ఓహో, అంటే ఒకరు ఏసీ రూంలో ఉంటారు, మరొకరు ఫీల్డులో ఉంటారు. కాబట్టి కనెక్ట్ అవ్వడమనేది ఫీల్డులో ఉన్న వ్యక్తితోనే ఎక్కువ జరుగుతుంది. ఖచ్చితంగా. ఇక్కడ మనం మానసిక శాస్త్రపరంగా రెండు విభిన్నమైన అంశాలను చూడాలి. ఒకటి అధికారం వల్ల వచ్చే అంగీకారం, రెండవది మమేకమవడం వల్ల వచ్చే ఆప్యాయత. వావ్, పదాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అధికారం మరియు ఆప్యాయత. అవును. సింహాసనం మీద కూర్చున్న వీరేంద్ర రాజుకు చట్టబద్ధంగా ఆ పదవి వల్ల గౌరవం దక్కుతుంది. కాని ప్రేమ అనేది పదవిని చూసి రాదు. రైట్, ప్రేమను సంపాదించుకోవాలి. అంతే కదా. అర్జున్ యుద్ధమైదానంలో సైనికులతో పాటు ముందుండి నడిపించే నాయకుడు కాబట్టి సహజంగానే అతనందరికీ చేరువయ్యాడు. ఇది వినడానికి చాలా బావుంది. కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా? రాజు మరియు సేనాధిపతి మధ్య నమ్మకమనే పునాది బలంగా ఉన్నంతకాలం ఈ వ్యత్యాసం ఒక సమస్యే కాదు. అంటే ఇద్దరూ ఒకరినొకరు పూర్తిగా నమ్మితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కరెక్ట్. కాని ఒక నాయకుడు తన బలాన్ని కేవలం తన పదవిలోనే చూసుకున్నప్పుడు కింద ఉన్నవారికి వచ్చే గుర్తింపు అతనికొక ముప్పులా కనిపిస్తుంది. ఆ నమ్మకంలో చిన్న పగులొచ్చినా ప్రమాదమే అంటారు. అవును. ఆ చిన్న పగులు వస్తే చాలు ఈ గౌరవం మరియు ప్రేమల మధ్య ఉన్న వ్యత్యాసమే అతిపెద్ద శత్రువుగా మారుతుంది. ఆ పగులు ఎలా వస్తుందో ఈ కథలో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. సడన్గా ఆస్థానంలోకి ఒక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతాడు. మంత్రి మాధవ్. అవును, మాధవ్ అడుగుపెట్టడంతోనే కథ యొక్క గమనం నెమ్మదిగా మారుతుంది. ఈ సోర్సెస్ చదువుతున్నప్పుడు మాధవ్ పాత్ర నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది. ఎందుకని? ఎందుకంటే అతను పెద్దగా మాట్లాడడు, ఎవరితోనూ గట్టిగా వాదించడు. సైలెంట్ అబ్జర్వర్ అన్నమాట. ఖచ్చితంగా. కేవలం తన చుట్టూ జరుగుతున్న దృశ్యాలను చాలా నిశితంగా పరిశీలిస్తుంటాడు. ఒకరోజు సాయంత్రం రాజుతో చాలా నెమ్మదిగా ఒక మాట అంటాడు. ఏమని? మహారాజా, ప్రజలు మీ సేనాధిపతిని ఎంతగానో ఆరాధిస్తున్నారో మీరు గమనించారా అని అడుగుతాడు. అబ్బా, చాలా వ్యూహాత్మకమైన ప్రశ్న. అవును. మొదట వీరేంద్రరాజు ఈ మాట విని నవ్వి ఊరుకుంటాడు. నా అర్జున్ గొప్పోడు అన్నట్లుగా ఫీలవుతాడు. కాని మాధవ్ అక్కడితో ఆగలేదు గదా. అస్సలాగలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ మాధవ్ చిన్న చిన్న మాటలతో రాజు దగ్గరికి వస్తుంటాడు. సైన్యం అతని మాట చాలా శ్రద్ధగా వింటుంది, ప్రజలు అతన్ని గుడ్డిగా నమ్ముతున్నారు అని పదే పదే చెబుతాడు. ఆ గుసగుసలు అలా మొదలయ్యాయన్నమాట. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మాధవ్ ఎక్కడా అర్జున్ మీద నేరుగా ఎలాంటి నిందలు వెయ్యలేదు. అవును, ఇది మనం ప్రధానంగా గమనించాల్సిన పాయింట్. అతను లంచం తీసుకున్నాడనో లేదా రాజుపై కుట్ర పన్నుతున్నాడనో మాధవ్ ఎలాంటి అబద్ధాలు చెప్పలేదు. ఉన్న వాస్తవాల్నే, ఆ జరుగుతున్న నిజాల్నే ఒక భయంకరమైన సందేహంగా మార్చాడు. రైట్. ఇది అసలెలా సాధ్యం అంటారు? ఉన్న నిజాన్ని చెబుతుంటే అది వినే మనిషికి ఒక భయంగా ఎలా మారుతుంది? ఇక్కడే మనం మనసు ఎలా పనిచేస్తుందో దాని లోపల జరిగే ప్రక్రియను విశ్లేషించాలి. దీన్ని మానసిక శాస్త్రంలో చాలా స్పష్టంగా వివరిస్తారు. చెప్పండి. మన మెదడుకు ఒక సమాచారాన్ని పదే పదే వినడం వల్ల దాన్ని నిజంగా మరియు ప్రమాదకరంగా నమ్మే లక్షణం ఉంటుంది. దీన్నే ఇల్యూజన్ ఆఫ్ ట్రూత్ అంటారు. అంటే ఒక మాటను రిపీట్ చేస్తూ ఉంటే మెదడు కన్విన్స్ అయిపోతోందన్నమాట. ఖచ్చితంగా. ఒక అబద్ధాన్ని లేదా ఒక చిన్న అనుమానాన్ని రోజుకు 10 సార్లు వింటే మన మెదడులోని నరాల వ్యవస్థ ఆ సమాచారాన్ని స్వీకరించే విధానం మారిపోతుంది. ఓహో. దానికి అలవాటు పడిపోయి ఆ ఊహను ఒక వాస్తవంగా, ఒక ముప్పుగా భావిస్తుంది. మాధవ్ వాడిన వ్యూహం సరిగ్గా ఇదే. నిజమే. ఒకవేళ మాధవ్ అబద్ధాలు చెప్పి ఉంటే వీరేంద్రరాజు ఖచ్చితంగా ఆధారాలడిగేవాడు. అవును, అబద్ధానికి ఆధారాలు దొరకవు కదా. కాని మాధవ్ చెప్పినవి కళ్లకు కనిపించే నిజాలు. సైన్యం అర్జున్ మాట వింటోంది, ఇది పచ్చి నిజం. కాని ఆ నిజాన్ని రాజు చెవిలో ఒక ప్రమాద ఘంటికలా పదే పదే మోగించాడు. దీనివల్ల రాజు మనసులో ఒక భయం పుట్టుకొచ్చింది. ఒకవేళ ఈ బలంతో అతను నాపై తిరుగుబాటు చేస్తే అనే ఒక ఊహాత్మకమైన భయం కదా. అదే. దీన్నే మనం విశ్లేషణ పరిభాషలో చెప్పాలంటే వాస్తవాలను వక్రీకరించడం కాదు, వాస్తవాల చుట్టూ ఉన్న ఉద్దేశ్యాలను వక్రీకరించడం. అబ్బా,
వాస్తవాలను వక్రీకరించడం కాదు, ఉద్దేశ్యాలను వక్రీకరించడం. ఎంత అద్భుతమైన వాక్యమిది. అవును. ఆ గుసగుసల వల్ల వీరేంద్రరాజుకు అర్జున్కు మధ్య ఉన్న ఆత్మీయ బంధంలో కంటికి